దైవ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా కారు బోల్తా పడిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 చిన్నారులు సహా మరొక 2కి గాయాలయ్యారు. కాగా ఏడుపాయల నుండి తిరిగి వస్తున్న గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గమనించి తన కారులో క్షతగాత్రుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ 2 చిన్నారుల్ని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. కామారెడ్డి సాయిల్ జరగదు. ఇచ్చేసి నిద్ర పోయినట్టు ఆమె అంటుంది, పండుకున్నావా అని అంటుంది. నిద్ర పోయినట్టు పండుకున్నావా అని అంటుంది. ఆ డ్రైవర్ నడిపిస్తాను, పండుకున్నావా నువ్వు ఇట్లా అని అంటుందా. ఎందుకు పడుకున్నావు అడిగింది. ఐదున్నర గంటలకు మేము మెదక్ ఎడపాయలు వెళ్ళి వస్తున్న దారిలో ఈ బిక్కనూరు వజ్రాగ్ర ఫ్యాక్టరీ దగ్గర ప్రమాదం జరిగినట్లు గమనించాము. వెంటనే అక్కడికి దిగిన తర్వాత యాక్చువల్గా కారు బోల్తా పడి ఉండడంతో అక్కడ బయటకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తీసి బయట పెట్టారు. కానీ 108 కాల్ చేస్తే అక్కడికి సమయానికి రాలేకపోయింది. కానీ మేము తక్షణమే మేము మా మిత్రులు కలిసి అక్కడి నుంచి వాళ్ళు వెంటనే వాళ్ళు ఉన్నటువంటి యాక్చువల్గా అడిషనల్ కలెక్టర్ సిసి రాజశేఖర్ గారు నేను వెంటనే గుర్తుపెట్టిన తర్వాత తీసుకుని వెంటనే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కామారెడ్డి జయ హాస్పిటల్లో వాళ్ళు తీసుకొచ్చి డాక్టర్ జయచంద్ర గారి చేతుల మీదుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా 2 పిల్లలు బాగా ఇంజూర్గా ఉన్నారు. వాళ్ళకు సిటీ స్కాన్ వరకు ఇప్పుడే సిటీ స్కాన్ వరకు తరలించారు. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది 100%. ఆ భగవంతుడు వాళ్ళకి ఏం కావాలని నేను కోరుతా ఉన్నాను. యాక్సిడెంట్ సుమారు ఎంతమంది ఉంటుంటారు సార్? సుమారు వాళ్ళ కుటుంబం 2 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. 2 ఫ్యామిలీల్లో సుమారు 8 మంది వరకు ఉన్నారు.